చూడండి కథలు చెవరు అట్టే ఉండండి. I'm
ఈరోజు ఈదూరు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం. ఇక్కడ సిసి రోడ్డు 10 లక్షలు, బీటీ రోడ్లు 80 లక్షలు, వాటర్ ప్లాంట్స్ 2 30 లక్షలు 60 లక్షలు అంటే సిఎల్ కంపెనీ ఇచ్చింది. అంటే సెమ్కార్ప్ ఇప్పుడు సిఎల్ కంపెనీ వాళ్ళు 2 వాటర్ ప్లాంట్లు, ఒక్కొక్క వాటర్ ప్లాంట్ 30 లక్షలు సిఎస్ఆర్లో అంటే ఇచ్చారు. వాళ్ళే 185 సోలార్ లైట్లు, ఒక్కొక్క లైటు 30,000 ఒక్కొక్క సోలార్ లైట్ దిమ్మెతో కూడా కలిపి దానికి 59 లక్షలైంది. ఇవన్నీ ఈరోజు ఆర్డిఎస్ఎస్ కింద 3 ఫేస్ ఓపెన్ చేశాం, దానికి 88 లక్షలైంది. గ్రామ సచివాలయం పెండింగ్ ఇన్కంప్లీటెడ్ ఉంటే దాన్ని ప్రారంభోత్సవం చేసినాం. ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు ఈదూరు గ్రామంలో మనం చేసుకున్నాం. అక్కడ మండపం రోడ్డు 1 కిలోమీటర్కి 1 కోటి రూపాయలతో శంకుస్థాపన చేశాం. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది, ఇంకో రెండు దఫాలుగా దాన్ని కూడా చేయిస్తాం. ఇవన్నీ ఈదూరు గ్రామంలో చేసే అవకాశం వచ్చింది. ఇంకా కూడా చేయాల్సినవి ఉండే, తప్పకుండా చేసిపోతాం. ఇదేంటంటే ఒక్క తల్లికి వందనమే సంవత్సరానికి పిల్లలకి 201 మంది పిల్లలకి 26,13,000 ఇస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా 234 మందికి సంవత్సరానికి 1,16,54,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 338 మంది రైతులకి 67,60,000 ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో జరిగే అవకాశం వచ్చింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు నిన్న సూపర్ 6 సభకు కూడా పోకుండా విజయవాడ హెడ్ క్వార్టర్స్లో కూర్చొని కంట్రోల్ రూమ్లో ఆయనే మానిటర్ చేసి నేపాల్లో చిక్కుకుపోయిన 215 మంది తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తెప్పించి ఈరోజు తిరుపతికి కూడా 15 మంది వచ్చినారు. ఒక ఫ్లైట్లో విజయవాడకు వచ్చారు. 215 మందిని సేఫ్గా తిరిగి వాళ్ళ గడ్డ మీదకి వచ్చేటట్టుగా చేసిన యువనాయకుడు లోకేష్ బాబుని అందరం మనం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియక నిన్న సూపర్ హిట్ సభకు రాలేదు, సూపర్ 6 సభకేనని అనుకుంటున్నారు. కానీ అంతకంటే 215 మంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నేపాల్లో జరిగే హింసాకాండలో నలిగిపోతుంటే వాళ్ళని తీసుకొని వచ్చి సేఫ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటం నిజంగా మనస్ఫూర్తిగా రాష్ట్రం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కూడా లోకేష్ బాబుకి అభినందనలు తెలియజేస్తున్నాం.